67వ పుట్టినరోజును ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో గిరిజనులు దివ్యాంగుల మధ్య జరుపుకున్నారు. లిమ్ఖేడాలో గిరిజనాభివృద్ధి కోసం పథకాలు ప్రారంభించిన మోదీ తాగు సాగునీటి ప్రాజెక్టులను ఆరంభించారు. అనంతరం నవ్సారీలో దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా రాజకీయ, పారిశ్రామిక, క్రీడా ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 66 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన జన్మదిన వేడుకలను స్వరాష్ట్రం గుజరాత్లో జరుపుకున్నారు. తొలుత గాంధీనగర్లోని ఇంటికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్న మోదీ ఆమెతో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. తర్వాత ప్రధాని రాజ్భవన్కు వెళ్లగా అక్కడకు వచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దాహోద్ జిల్లాకు పయనమైన మోదీ గిరిజనుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. లిమ్ఖేడాలో గిరిజనుల అభివృద్ధి కోసం కొన్ని పథకాలను ప్రారంభించారు. గిరిజన దుస్తులు ధరించిన ప్రధానికి నేతలు విల్లు, బాణాలను బహుకరించారు. ఈ సందర్భంగా గిరిజనులకు భూ పంపిణీ పట్టాలు అందించిన మోదీ తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజనుల పాత్రను గుర్తు చేసుకున్న ప్రధాని వారికి తాగునీరు, సాగునీటికి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ ప్రభుత్వం 4817 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన తాగు, సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని అధిగమించి వృద్ధి రేటులో గుజరాత్ ఆదర్శంగా నిలిచిందని మోదీ కొనియాడారు. అనంతరం నవ్సారీకి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ సామాజిక్ అధికారిత శిబిర్లో పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 11,000 సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాయణంపై ఒక చిన్నారి పాడిన కవిత అందరినీ ఆకట్టుకుంది. उनकी 3 रानियां थी, कौशल्य, सुमित्रा, कई राजा के थे 4 बेटे, राम, लक्ष्मण, भरत, शत्रुघ्न। मंत्रा नाम की दासी थी, बहुत चालाक, बहुत होशियार। भरत उनका प्यारा था, भरत उनका दुलारा था। राजा बोले क्या चाहती हो रानी, रानी बोली राज भरत को वनवास, श्री राम को वनवास हुआ, सीता लक्ष्मण। ఎవరి కనికరం అవసరం లేదని దివ్యాంగులు భావిస్తున్నారన్న మోదీ వారు గౌరవంతో జీవించి మంచి ప్రతిభ కనబర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.